యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మీ కొరకు నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మీరు క్రమం తప్పక ఈ క్రీస్తు సువార్త అనే టీవీ కార్యక్రమాలు చూస్తూ దీవించబడుతున్న విధమును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ వాక్యాల ద్వారా మీరు చాలా బలపడుతున్నారు, దేవుని దీవెనలు పొందుతున్నారు. అందుకని నేను పడుతున్న ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాలేదని, నేను పడిన ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడని నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయం అందు కూడా మీతో ఒక చక్కని దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. గనుక దేవుని నోటి మాటను జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తున్నాను. మనము బలపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు కుటుంబము, సంఘము, సమాజము అంతయు క్షేమంగాను, ఆరోగ్యకరంగాను, మేలుకరంగాను ఉంటాయి. గనుక మనం మొట్టమొదటిగా దేవుని వాక్యం ద్వారా మనము బలపరుచుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నామో అప్పుడు సంఘం చాలా ఆత్మీయమైన మేలులు, ఆశీర్వాదాలు పొందుతుంది. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము నేను 23, 24, 25 వచనాలు చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. తలలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ఈ సమయమందు నీ కృపాసనాన్ని చేరి ఉన్నాం. నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం ప్రభువా. సిద్ధపరచబడిన భూమిగా మా హృదయాలను చేసి, నీ వాక్యమనే విత్తనాలు మా హృదయం అనే నేల మీద విత్తి నూరంతలుగా నీ వాక్యం మాలో ఫలించినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న బిడ్డలందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం మనం వింటున్నప్పుడు అది మన జీవితాల్లో ఎంతో నూతనమైన ఉజ్జీవాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మీ హృదయంలో అసమాధానం కానీ, మనుషులు కల్పించుకున్నవి దైవోపదేశములని బోధించుకుంటూ మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడిచేవారు ఉన్నారు. అలాగే సత్యమైన దేవుని వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కొరింథీ సంఘంలో బల్లారాధనలో జరుగుతున్న లోపాన్ని సరిచేయడానికి పౌలు గారు ఈ మాటలు ప్రస్తావించినట్లుగా మనం చూడగలం. నేను ఈ వాక్యం మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మన సంఘాల్లో ఉన్న బల్లారాధనలో పొరపాట్లను మనం సరిచేసుకుంటూ వాటిని చక్క చేసుకుని దేవుని రక్తమును, దేవుని శరీరమును పుచ్చుకునే మనం ఎలాంటి వారమైనామో గ్రహించుకోవాలని నేను ఈ వాక్యాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఆ రాత్రి ప్రభువారు అపోస్తలులను సమకూర్చారు. వారందరూ ఒక బల్ల యొద్ద కూర్చుని ఉన్నారు. వారు ఇక ఆ బల్లలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఇలా ఒక కార్యం చేశారు. ఏమనంటే, ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో మీ కొరకై నా శరీరము అని చెప్పి ఒక రొట్టెను ఆయన శరీరముగా ఇచ్చినట్లుగాను, ఒక పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము అని చెప్పి ఒక పాత్రను ఇచ్చినట్లుగాను చూడగలం. దానిలో కొంతమంది అపోస్తలులు ఉన్నారు. పాల్గొనే వారిలో అందరూ అన్ని స్వభావాలతో ఉన్నవాళ్ళు. వినండి జాగ్రత్తగా.
ఇంట్లో నలుగురు ఉంటూ ఉంటారు. అయితే ఒకే రంగు, ఒకే పోలిక, ఒకే స్వభావం, ఒకే ఆలోచన ఏ కుటుంబ సభ్యుల్లోనూ ఉండదు. నలుగురు ఉంటే నలుగురు 4 రూపాయలతోనూ, నలుగురు 4 రంగులతోనూ, నలుగురు 4 ఆలోచనలతో ఉంటారు. అలాగే ఈ బల్ల చుట్టూతా కూర్చున్న వారు కూడా అందరూ అన్న ఆలోచనలు కలిగిన వాళ్ళు. వీరిలో 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ 3 వ్యక్తుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి పాల్గొనే వారిలో ఖచ్చితంగా ఆ 3 వ్యక్తులు ఎలా ఉన్నారో అలాగనే ఇప్పుడు ప్రస్తుతం పాల్గొనేవారు కూడా ఉంటారని మీకు నేను తెలియచేస్తున్నాను. ఎవరు ఆ 3 అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనకు కనబడేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యోహాను. ఈ బల్లలో పాల్గొనే ఈ వ్యక్తి యేసు ప్రభు రమ్మున అనుకుని యేసును ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు యోహాను. అందరిలోనూ, అంటే అక్కడ కూర్చున్న వారందరిలోనూ చిన్నవాడు. అయినప్పటికీ యేసయ్యను అందరికన్నా అన్నిటికన్నా ప్రేమించి హత్తుకున్నవాడు ఈ యోహాను. జ్ఞాపకం చేసుకోనండి ప్రియులారా, యేసు ప్రభు వారిని ఆ రాత్రి గెత్సెమనే తోటలో బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా ఈయన పట్టుకున్నప్పుడు, కాపరి వెళ్ళిపోయినప్పుడు గొర్రెలు ఎలా చెదిరిపోతాయో అలాగనే ఈ 12 మంది శిష్యులు నానా విధాలుగా చెదిరిపోతే, వినండి ప్రియులారా, ఈయన్ని తీసుకువెళ్తూ ఉండగా ఈయన వెనకాల వెళ్ళినవాడు యోహాను. అన్ని విషయాల్లోనూ ముందరున్నవాడు, అలాగనే యేసును ప్రేమించినవాడు, అలాగనే యేసయ్యను హత్తుకున్నవాడు, అన్ని విషయాల్లో చక్కని ప్రవర్తన కలిగిన వాడు ఈ యోహాను. ఇదిగోండి, ఆయన శరీరమును, ఆయన రక్తమును పుచ్చుకుని ఆయన ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి యోహాను. జ్ఞాపకం చేసుకోనండి ప్రియులారా, ఈ ఆయన శరీరము, ఆయన రక్తం పుచ్చుకోవాలంటే యోగ్యత అనేది ఉండాలి. ఏంటి ఆ యోగ్యత అంటే, మారు మనస్సు పొంది బాప్తిసం పొందుడి అని అపోస్తల కార్యంలో వ్రాయబడి ఉంది. అయితే మారు మనస్సు పొందిన వ్యక్తి బాప్తిసం అనే అనుభవంలోనికి వెళ్తాడు. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బాప్తిసం పొందిన మనము పరిశుద్ధాత్మ అనే వరం పొందుతాం. అలా వరం పొందిన మనం ఎవరైతే ఆత్మను పొందుకుంటారో, పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని వాక్యం చెప్పినట్లుగా, ఎవరికైతే పరిశుద్ధాత్మ వస్తుందో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు. జ్ఞాపకం చేసుకోనండి, ఇంత దేవుని కుమారులు అవ్వాలి అంటే ఖచ్చితంగా మారు మనసు కావాలి. మారు మనసు తర్వాత బాప్తిస్మం కావాలి. బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ తర్వాత దేవుని కుమారులుగా ఉంటాం. అప్పుడు ఆయన పోలిక మనలో కనబడుతుంది. ఆయన శరీర కవలికలు ఎలా ఉన్నాయో ఆ స్వరూపము మనలో కనబడుతుంది. ఆయన శరీరం తీసుకొనడానికి అప్పుడు యోగ్యులం అనిపించుకోబడతాం. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మీరు కూడా బలార్థంలో పాలు పొందుతున్నారు కదా. మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకున్న మీరు పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మను పొందిన మీరు దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడ్డారా? అలాగైతే బలార్థంలో పాలు పొందండి. చాలామంది ఈ విధంగా ఉన్నారు. ఒక ఆయన ఉదయమే తాగేసి ఇంటికి వచ్చి శుభ్రంగా తలస్నానం చేసేసి చక్కగా తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసేసుకుని చర్చికి వచ్చేసి ఆ రోజు బల్లారథంలో పాలు పొందారు. జ్ఞాపకం చేసుకోండి ఎంత భయంకరమైన పరిస్థితో. ఆయన శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. దానిలో పాల్గొనే మనము ఎంత పరిశుద్ధతగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. ఆయన శరీరంలో ఏ రోగమైనను, ఆయన శరీరంలో ఏ పాపమైనను లేదు. అందుకనే యేసుప్రభు వారు ఎలా సవాల్ చేశారు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నారు. అనంటే ఆయనలో ఏ పాపము లేదు. మరి ఆయన శరీరం తింటున్న మనలో ఇంకా పాపం ఏలుబడి చేయడానికి కారణం ఏంటంటారు అనంటే, దానికి యోగ్యత లేకుండా పుచ్చుకుంటున్నాం. అందుకని వాక్యంలో రాబడింది, యోగ్యత లేకుండా పుచ్చుకోవడం ద్వారా మీలో అనేకులు రోగులను, బలహీనులను, చాలామంది నిద్రించుచున్నారు అని వాక్యం చెప్తుంది. రోగులు అవ్వడానికి, బలహీనుడు అవ్వడానికి కారణం ఏంటి? ఆయన శరీరంలో రోగం ఉందా?
ఆయన శరీరంలో బలహీనత ఉందా? మరి మనం ఎందుకు రోగాలు బలహీనతలు అనుభవిస్తున్నాం అంటే యోగ్యత లేకుండా దానిని పుచ్చుకుంటున్నాం. యోగ్యత కలిగి పుచ్చుకున్న ఈ యోహాను యేసును ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. నీవు కూడా బలార్థంలో పాలు పొందుతున్నావు కదా, ఆయన రక్తమును ఆయన శరీరమును పుచ్చుకుంటున్నావు కదా, మరి నీవు యోగ్యుడిగా ఉండి యోగ్యురాలుగా ఉండి తీసుకుంటున్నావా? అలా తీసుకుని యేసును ప్రేమిస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకుని ఆయనను ప్రేమించాలి. వాక్యం ఈ విధంగా ఉంది, ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత వారు ఏక శరీరం అవుతారు అని వ్రాయబడి ఉంది. భర్త భార్యను ప్రేమించవలెను అని వ్రాయబడింది. ఇప్పుడు చూడండి, వారు ఏక శరీరం అవుతారు, భర్త భార్యను ప్రేమించాలని. ఆయన పెండ్లి వరుడై ఉన్నాడు, సంఘము పెండ్లి కుమార్తె ఉన్నది. ఆయనతో మనం ఏక శరీరం అయ్యాం. ఆయన శరీరం తీసుకోవడం ద్వారా ఆయనతో మనం మిళితమయ్యాం. ఇప్పుడు భర్త భార్యను ప్రేమించవలెను, భార్య భర్తను ప్రేమించవలెను అని వాక్యం ఎలా ఉందో అలాగనే మనల్ని ఆయన ప్రేమించాడు, ఆయనలో మిళితం చేసుకున్నాడు. మరి మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేరట మనం తెలియచేస్తున్నాను. మనము ఆ విధంగా ప్రేమించే వారంగా ఉండాలి. యోహాను యేసు రొమ్మును ఆనుకొని యేసయ్యను ప్రేమించి కష్టముల్లో కూడా ఆయన వెంట నడిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, అందరూ చెదిరిపోయిన యోహాను మాత్రం ఆ శిలువ ముందరే నిలబడ్డాడు. ఎలా చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నారు? అక్కడ ఆయన తల్లిని అప్పగిస్తూ ఎవరికి అప్పగించాడు? పేతురు గారికా లేకపోతే మరెవరికైనా? కానే కాదు, ఈ యోహానుకి అప్పగించాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను అని వాక్యంలో మనం చూడగలం ప్రియులారా. కాబట్టి మరియను యోహానుకి అప్పగించడానికి కారణం, యోహాను మరియను తన ఇంట చేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే యోహాను శిలువ ముందరే నిలుచున్నాడు. ఆయన కష్టములన్నీ చూశాడు, ఆయన పడిన ప్రయాసంతా చూశాడు. నీవు ఆయన కష్టములలో పాలు పొందుదానుగా ఆయన మన కొరకు పడిన ప్రయాసలో పాలు పొందిన వాడుగా ఆయన వెంబడించిన దానిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాలి. నన్ను వెంబడించేవాడు తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అని వాక్యం చెప్తుంది. కాబట్టి యోహాను ఆయన శరీరం పుచ్చుకుని ఆయన రక్తం తాగాడు కాబట్టి ఆయన ఉప్పు తిన్న ఈ యోహాను ఆయన వెంబడించేవాడుగా ఉన్నాడు. ఆయనది సర్వం నువ్వు వాడుకుంటున్నావు, మరి ఆయన వెంబడించేవాడుగా, ఆయన ప్రేమించేవాడుగా, ఆయనతో ఉండేవాడుగా ఉన్నావా అన్నది ఒక్కసారి ఆలోచించాలి. మొట్టమొదటి వ్యక్తి ఈ వ్యక్తి. రెండో వ్యక్తిని మనం ఆలోచన చేసినట్లయితే ఆ బల్లలో రెండో వ్యక్తి ఎవరు అని మనం అనుకుంటూ ఉంటే పేతురు గారు. సీమోను పేతురు ఈ బల్లారథంలో కూడా పాలు పొందినవాడు. అయితే ఇలా అన్నాడు, ఏమని? యేసు ప్రభు వారు చెప్పారు, నేను దొంగల చేతికి అప్పగింపబడతాను, ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతాయని వివరించుకుంటూ వాళ్ళకి చెప్పారు. అలా చెప్పిన దాన్ని బట్టి ఈ పేతురు ఏమన్నారు? యోహాను సువార్త 13వ అధ్యాయం 36 నుండి 38 వరకు మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, నీవెక్కడికి వెళ్ళుచున్నాను ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవని, తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. చూశారు? ఈ పేతురుతో ఇలా చెప్పినప్పుడు పేతురు అన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినా ప్రభువా, నా ప్రాణం పోయినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎరగనని చెప్పను అని అంటే ఆయన అన్నాడు, ఇదిగో ఈ రాత్రి కోడి కూయకు ముందర ముమ్మారు నేను తెలియదని బొంకుతావు అని అన్నారు. జ్ఞాపకం చేసుకోనండి, ఈ బల్లారాధనలో పాల్గొన్నవాడు, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగినవాడు ఏమంటాడంట? ఆయన ఎవ్వరో నాకు తెలియదని బొంకుతాడంట. చాలామంది ఈ విధంగా ఉన్నారు. మందిరానికి బైబిల్ పట్టుకుని రాగలరు కానీ మరొక చోట బైబిల్ పట్టుకొని చదవడం కానీ లేకపోతే వేరే చోటకు పట్టుకెళ్ళడం కానీ వారు చేయలేరు. వారు ఎందుకో సిగ్గుపడుతూ ఉంటారు. యేసుప్రభు నమ్ముకున్నానండి అని ధైర్యంగా చెప్పలేరు, ఎందుకో సిగ్గుపడతారు. ఆయన ఏమీ తక్కువ వాళ్ళ దేవుడేం కాదు, లేకపోతే ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం చెప్తుంది.
కాబట్టి ఒకరికి, ఒక కులానికి, ఒక జాతికి సంబంధించిన వాడు ఆయన ఎంత మాత్రం కాదు. ఆయన సర్వమానవులకి దేవుడు. కాబట్టి ఆయనను ఒప్పుకొనడానికి, ఆయన దేవుడని చెప్పుకోవడానికి ఎంత మాత్రం సిగ్గుపడవలసిన పని లేదని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. కాబట్టి చాలామంది ఎలాగున ఆయన శరీరం పుచ్చుకుంటూ కూడా, ఆయన రక్తం త్రాగుతూ కూడా చాలామంది ఆయన ఎవరో ఎరగనట్లుగా, ఆయన నాకు తెలియదు అని బొంకునట్లుగా కనబడుతూ ఉంటారు ప్రియులారా. వారు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని నోటితో చెప్పకపోయినా వారు చేసే క్రియలను బట్టి ప్రజలందరికీ చూపిస్తున్నారు. యేసయ్య ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా చాలామంది ప్రవర్తించేవారుగా ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ఆయన దేవుడని మన మనుషుల ముందర చెప్పుకోవడానికి సిగ్గుపడితే, తండ్రి ఎదుటనో దేవదూతల ఎదుటనో మన కోసం చెప్పడానికి ఆయన అప్పుడు సిగ్గుపడతాడట. కాబట్టి ఆయన దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి. ఆయన విషయంలో దేనిలోనూ బొంకకండి. ఆయన నాకు తెలియదని, ఆయన కార్యాలు తెలియవని అన్నట్లుగా మీరు ఎంత మాత్రం ఉండకండి. అనేకమైన అద్భుతాలు చూసిన ఈ పేతురు చాలాసార్లు బొంకాడు ఆయన ఎవరో తెలియదని. నీవు కూడా చాలాసార్లు ఆయన ఎవరో తెలియదని బొంకుతున్నావు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నువ్వు బొంకుతున్నావు, పేరు మార్చుకుంటావు, అన్నీ మార్చేసుకుని అన్ని విధాలుగా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నీకు దేవుడెవరో తెలియనట్లుగా నువ్వు అన్నిటినీ మార్చేసుకుంటావు కదా. అవునంటావు కదంటావా? నేను చాలామందిని చూశాను ఇలా. కాబట్టి ప్రియులారా, దేవుడెవరో తెలియదని బొంకేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరిలోనూ దేవుడిని ఒప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని గురించి సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మనం సిగ్గుపడవసరం లేదు, ఆయన గురించి మనం లజ్జపడవసరం లేదు, ఆయన గురించి మనం బొంకవలసిన పనేమీ లేదు. ఆయన ద్వారా అద్భుతాలు చూస్తున్నాం. మన చుట్టూ ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. అవును, ఎవరు ఎన్ని అద్భుతాలు పొందారో వాళ్ళు పొందిన సాక్ష్యాలని మన కళ్ళ కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నిజదేవుడని గ్రహించుకున్నాం. కాబట్టి ఆయన దేవుడు కాదని బొంకే పరిస్థితులు మన నోటంట, మన జీవితంలో ఎప్పుడునూ కనపడకూడదు, మన నోటంట రాకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ వ్యక్తి బల్లారథంలో పాల్గొనే వ్యక్తి ఆయన ఎవరో తెలియదు అన్నాడు. ఒక బిడ్డ ఆ తండ్రి నాకు తెలీదు అనంటే తండ్రి ఎంత బాధపడతాడు, తండ్రి ఎంత వేదన చెందుతాడు. కన్నవాడు, పెంచినవాడు, పోషించినవాడు, అన్ని విషయాల్లో సంరక్షించినవాడు తండ్రే కదా. ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుని ఆయన ద్వారా కనబడి కొనబడిన మనము ఆయన ఎవరో తెలీదు అన్న మాట మన నోట వస్తే ఎంత బాధాకరమైన విషయమని, అది ఎంతో చింతించే విషయమని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ఇంతవరకు మీరు దేవుని గురించి బొంకిన వారుగా ఉన్నారేమో. కాబట్టి ఇక మీదట దేవుని గురించి నిజమాడు వారుగా ఉండండి, నిజం చెప్పిన వారుగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వ్యక్తి బహుభయంకరమైన వ్యక్తి. బల్లారథంలోనే పాల్గొన్నవాడే, ఆయన శరీరం, ఆయన రక్తం పుచ్చుకున్నవాడే. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ ముక్క పుచ్చుకొనగానే ఏమైంది అనంటే వానిలోనికి అపవాది ప్రవేశించిందట. అపవాది ప్రవేశించినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నువ్వు చేయనది త్వరగా చేయని. చాలామంది అపవాది చేత ప్రేరేపించబడివారు. ఇదిగో ఇది తీసుకుంటావు కదా, నువ్వు చేయవలసిన పని, చెడ్డ పని అన్నీ నువ్వు చేసుకో. ఎంతమంది బల్లారథంలో పాల్గొనట్లేదు, వాళ్ళు తాగట్లేదా, తిరగట్లేదా, ఇష్టం వచ్చినట్టు బ్రతకట్లేదా? నువ్వు బల్లారథంలో పాల్గొన్నంత మాత్రాన, ఆయన శరీరం, ఆయన రక్తం పుచ్చుకున్నంత మాత్రాన నీట్గా యథార్థంగా బ్రతకాలని రూల్ ఏమైనా ఉందా అని చెప్పి నిన్ను ఆయన రక్తం, ఆయన శరీరం తీసుకోగానే అపవాది మోసపుచ్చుతూ ఉంది. అపవాది నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. ఇదిగోండి, ఈ వ్యక్తినట అప్పుడప్పుడు దురాత్మ పట్టేదట. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఎప్పుడైతే అపవాది మనిషిలోకి వస్తాడో
ఈ మనిషి విపరీతమైన కార్యాలు చేస్తూ ఉంటాడనమాట. చూడండి, సౌల్లోనికి దురాత్మ వచ్చినప్పుడల్లా ఏమనిపించేది? దావీదును చంపేయాలి, గోడకేసి పొడిచేయాలి అనిపించేది కదా. అయితే నీలోనికి దురాత్మ దూరినప్పుడల్లా కోడల్ని తిట్టడం, అత్తగారిని తిట్టడం, మాంగారిని తిట్టడం, తర్వాత కుటుంబంలో గందరగోళాలు, సాతాను చేత ప్రేరేపించబడిన వాడయ్యాడు. మీరు కూడా ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పొందుతున్నారు. మీరు కూడా అపవాది చేత ప్రేరేపించబడి చేయకూడని చెడు కార్యాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడకూడని చెడు మాటలు మాట్లాడుతున్నాడు, నడవకూడని చెడు మార్గాల్లో నడుస్తున్నారు. ఎంత భయంకరమన్నది ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ వ్యక్తిలోనికి ఎప్పుడైతే అపవాదం వచ్చిందో ఆయన అప్పగించాలని చూశాడు. మీరు కూడా మీరు చేసే కార్యాలను బట్టి ఆయన అప్పగిస్తూ ఆయన సిలువేస్తూ ఉన్నారు. యూదులు ఒకమారే సిలువేశారు. ఒక ఆయన ఇలా అంటున్నాడు, ఆయన సిలువేసేటప్పుడే నేనైతే ఉంటేనా వాళ్ళందరినీ ఏం చేద్దునంటే అది చేద్దును అన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి ప్రియులారా, వాళ్ళైతే ఒకసారే కొన్ని గంటలు మాత్రమే ఆయన చిత్రవద చేశారు. మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చేసే కార్యాల ద్వారా, మన చెడు పనుల ద్వారా ప్రతి దినము ఆయన గాయాలు రేపుతూ ఆయన సిలువేస్తూ ఉన్నాం. మీ వలననే కదా నా నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది అని వాక్యంలో రాయబడినట్లుగా మన వలననే ఆయన ప్రతిదినం సిలువేయబడుతున్నాడు. మన వలననే ఆయన నామం అవమానపరచబడుతుంది. మన వలననే ఆయన గాయాలు రేపబడుతున్నాయి. ఈ ఇస్కరియోతు యోధ ఎలా అయితే యేసుప్రభుని అమ్మేసుకున్నాడో మనం చేస్తున్న కార్యాల ద్వారా అమ్మేసుకుంటున్నాం, అమ్ముకున్న వారంగా బ్రతుకుతున్నాం. ఆయనేమో మనల్ని కొనుక్కుంటే మనమేమో ఆయన అమ్ముకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆయనేమో మనకు మేలు చేస్తే మనకేమో కీడు చేస్తున్నాం. చాలామంది బుద్ధి ఇదే, అయినోడు కాకులోను కానోడు కంచంలో పెడతారంటారు చూసారా. అలాగున దేవుడు మనకు మేలు చేస్తే మనం దేవునికి అపకారం చేసేవాళ్ళు ఉన్నాం. అపవాది మనల్ని పాడు చేసేవాడు, వాడు మనల్ని మనం ప్రేమిస్తున్నాం, వాడు చెప్పినట్లు మనం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మీరు ఆయన్ని అమ్ముకునేవారా, మీరు ఆయన్ని ప్రేమించేవారా? బల్లారాధనలో ఈ 3 రకాలైన వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి ఆలోచనలు మనలో కూడా ఉంటాయి. కాబట్టి బల్లారాధనలో పాల్గొనే మనము ఆయన అమ్ముకునే వారంగాను, ఆయన గురించి బొంకే వారంగాను ఉండకూడదు. ఆయన ప్రేమించి, ఆయన హత్తుకుని, ఆయన ఆజ్ఞలు అనుసరించడమే శ్రేష్టము అని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రేమిద్దాం. ఆయన శరీరం, ఆయన రక్తం పొందుకుంటున్న మనం ఆయన పోలికలో జీవిద్దాం. ఆయనకి ఇష్టమైనట్లుగా మనం బ్రతుకుదాం. తండ్రి చెంతకు చేరదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లెట్ us pray. ప్రార్థన. కృప కలిగిన పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఓ ప్రభువా, మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడారు, కృతజ్ఞతలు. నీ శరీరం, నీ రక్తం పుచ్చుకుంటున్న మేము దానికి యోగ్యులుగా ఉండడానికి సహాయం చేయండి. యోగ్యంగా ఉన్న మేము నిన్ను అమ్ముకునే వారంగాను, నీ నామాన్ని అవమానపరిచే వారంగాను, నువ్వు తెలియదని బొంకే వారంగాను కాకుండా నిన్ను ప్రేమించే వారంగాను, నీ ఆజ్ఞలు అనుసరించి జాగ్రత్తగా నీ మార్గంలో నడిచేవారంగాను మమ్మను చేసి, ఇదిగోండి ఈ వాక్యమైన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి, క్షేమంగా ఉంచండి. రక్షణానందాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం, దీవెన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉద్యోగాల కోసం మా ప్రియులు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. మా ప్రియులకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి చేతు పనులను మీరు ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితం నిలిచినట్లు చేసి మా ప్రియుల కుటుంబాలను మీరు దీవించి, క్రైస్తవులు అనగా ఇలాగున దీవించబడతారు, ఇలాగున ఉంటారని లోకానికి మా ప్రియుల ద్వారా తెలిసినట్లు సహాయం చేసి, ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని దీవించి మేలుల చేత నింపమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సదాకాలం మీకు తోడై ఉండి
ఆయన శరీరం ఆయన రక్తం పొందుకుంటున్న మనము ఆయనకు యోగ్యులుగాను ఆయన సంతోషపరిచేవారంగాను ఉందుముగాక. ఆమేన్, ఆమేన్.